రాణా గారు, మీరు మందులు వేసుకునే సమయం అయింది. రాజా సాహెబ్, మందులన్నీ సక్కంగా వేసుకోవాలి. గట్లనే నేను ఏదైతే చెప్పినో దాన్ని మర్చిపోవద్దు. మేము మందులు వేసుకునే ముందు ఓ పని చేయాలనుకుంటున్నాం. అబ్బా, ఈయనేం చేయాలో ఆ దేవుడికే తెలుసు. ఈ మధ్య ఈయన మాట్లాడే ఒక్క మాట కూడా అర్థం కాకుండా ఉంది. రాణా గారు, ఏంటి మీరు తలకిందులుగా ఏం చేస్తున్నారు? దీన్ని శీర్షాసనం అంటారు. అన్ని విధాలా వైజ్ఞానికం. ఇలా చేయటం వల్ల మా తలలో రక్త ప్రసరణ జరిగి మా నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది. రాణా గారు, మీరు ఇలాంటివి చేయాల్సిన అవసరం ఏం లేదు. మీరు కేవలం మందులు వేసుకొని విశ్రాంతి తీసుకోండి. మేమెప్పుడు ఏ కొత్త పని చేయాలని ప్రయత్నించినా నువ్వెందుకు మమ్మల్ని అడ్డుకుంటావు? కనీసం మేము ఏం చేస్తున్నామో దానివల్ల కలిగే లాభం ఏంటో అర్థం చేసుకునే ప్రయత్నం చేయి. నీకన్నా ఏంటి మాకన్నా? నీకన్నా సావిత్రి నయం అంటున్నావు. తను మాకు మందులు ఇవ్వడం మొదలు పెట్టినప్పటి నుంచి మాకు ఆరోగ్యం మెరుగుపడ్డట్టు అనిపిస్తోంది. రాణా గారు, మీరు మమ్మల్ని మన మహల్లో పనిచేసే ఆ పల్లెటూరు పిల్లతో పోలుస్తున్నారా? తనకన్నా మన గుర్రాలు ఎంతో అందంగా ఉంటాయి. అయినా మీరు ఊరూరు తిరిగి ఆ దేశ దిమ్మరితో పోలిక ఆమిర్కోట్ రాణికి పెడుతున్నారా? రాణా గారు, మేము మిమ్మల్ని సరిగ్గా చూసుకోవడం లేదా? చూసుకుంటావు. అయితే నువ్వు శ్రద్ధ చూపించడం కన్నా సూచనలు ఎక్కువగా ఇస్తావు. కానీ తను సూచనలు తక్కువగా ఇస్తూ ఎక్కువ శ్రద్ధ చూపిస్తుంది. ఈ శీర్షాసనం చాలా బాగుంది. మేము సావిత్రికి చెప్పి తీరాలి. మమ్మల్ని క్షమించండి. పేరుకు మాత్రమే అయినా భార్యాభర్తల బంధం మనిద్దరిది. ఆ బంధానికి ఉన్న విలువ మీరు నిలబెట్టుకోలేకపోయారు, మేము నిలబెట్టలేదు. మీరు మీ చివరి శ్వాస తీసుకునేప్పుడు ఆ క్షణంలో మేము మీ దగ్గర ఉండాల్సిందే, తోడుగా ఉండాల్సిందే. కానీ మేము మరెవరితోనో మాకు మీ కళ్ళలోకి చూసే అర్హత కూడా లేదు. వీలైతే మమ్మల్ని క్షమించండి చినరాజా వారు. ఎందుకు? ఈ క్షణం కోసమేగా నువ్వు కలలు కన్నది? నా కన్న కొడుకు చిత్తి మీద పడుకుంటే నువ్వు నీ ప్రియుడితో కులుకుదామనుకున్నావు. చాలా సంతోషంగా ఉంటుంది కదూ. ఏ తాడు మెడకు చిక్కుకుందో అది దిగిపోయింది, బంధం తెగిపోయింది. ఇక నీకు స్వేచ్ఛ లభించిందిగా. లేదమ్మా, అలాంటిది ఎన్నడూ లేదు. లేదు అంటే నమ్ముతానా? మేము మరొక మాట కూడా చెప్తాం, చాలా జాగ్రత్తగా గుర్తుంచుకో. మేము నిన్ను మా కొడుకు పోయినందుకు ఎన్నటికీ వేడుక చేసుకోనివ్వం. అయినా ఏమనిపిస్తుంది నీకు? స్వేచ్ఛ దొరికిందనా? నీకు నచ్చినట్టల్లా ఆడొచ్చు అనుకుంటున్నావా? మేము ఆ విధంగా ఎన్నటికీ జరగనివ్వం. నిన్ను ఎలాంటి స్థితికి తెస్తామంటే ఈ యవ్వనమంతా కరిగిపోయే వరకు కారాగారంలో పడి ఏడుస్తావు. రాజావారు, దీన్ని కారాగారంలో ఖైదు చేయించండి. లేదమ్మా, పదండి. ఏ ఇబ్బంది లేకుండా ఉంటే చాలు. సావిత్రి, ఎక్కడున్నావు ఇంతవరకు?
మేము ఎప్పటి నుండో నీకోసం వెతుకుతున్నాం. అంత కొంపలేం మునిగిపోయినాయని నేను నీ మందులు ఆడనే పెట్టొచ్చిన. మందులు కాకుండా వేరే అవసరం కూడా ఉంటుంది కదా. మరైతే గట్ల స్వచ్ఛంగా చెప్పరాదు? నీకు నాతోనే ఏం పనున్నది? మేము శీర్షాసనం వేశాం, చాలా బాగా పనిచేస్తుంది. అయితే గట్లనే రోజు చెయ్యి. యాద్ మర్షిందంతా జింక లెక్క దుంకుకుంటూ వస్తా నీ దగ్గరకా. నువ్వెక్కడికి వెళ్తున్నావు? నీ మొదటి పెండ్లాం ఇంటికి. ఆశలన్నీ అడియాసలయ్యాయి పెదరాణి అమ్మ. ఇప్పుడేమైంది? ఇంకా ఏం జరగాలి చెప్పండి? కొడుకెలాగూ వెళ్ళిపోయాడు. వారితో పాటే సింహాసనాన్ని పొందగలమన్న ఆశలన్నీ చెదిరిపోయారు. వారే ఉండుంటే, వారసుడు కూడా వచ్చుంటే, చేతిలో ఉన్న ఒక్క అవకాశం చేసారిపోయింది. ఇక జీవితంతో ఈ మహల్లో ఒక నౌకర్లా బతకాల్సిందే. శాంతించండి రాజావారు. జీవితం ఒక ఆట లాంటిది. ఆటలో గెలుపు ఓటములు సహజమే కదా. మీకో విషయం తెలుసా? ఈ ఆటలో ఓడేది ఎవరు? ఓటమిని ఒప్పుకున్నవాడు. ఓటమిని ఒప్పుకోకండి రాజావారు. ఇంకా ఏం మిగిలిందని? అంతా పూర్తయిపోయింది. చేతిలోంచి అంతా జారిపోయింది పెదరాణి అమ్మ. ఏమీ జారిపోలేదు. ఆట ఇంకా మన చేతిలోనే ఉంది. రాణా గారు ఇప్పటికీ మన గుప్పిట్లోనే ఉన్నారు. 6 నెలల్లో 1 నెల ఎలాగూ గడిచిపోయింది. ఇక మిగిలిన్నది 5 నెలలే. ఇంతవరకు రాణా గారికి గతం గుర్తుకు రాలేదు. ఇక ముందు కూడా మేము అది జరగనివ్వం. మీరేం కంగారు పడకండి. కేవలం 5 నెలలు మాత్రమే. ఆ తరువాత అన్నీ వాటంతటవే మీ హస్తగతం అవుతాయి. ఒకవేళ రాణా గారికి ఆయన గతం గుర్తొస్తేనో? ఈ మహల్లోకి గాలి కూడా మా అనుమతి పొందే వస్తుంది. ఆయన గతం మాత్రం మా అనుమతి లేకుండా ఎలా వస్తుంది? ఆ రోజు పరిస్థితి మా చేతి నుంచి జారింది. మేం దాన్ని మళ్ళీ అదుపు చేసుకుంటాం. మీరు మాత్రం చింతించకండి. ఒక్కసారి మీరు సింహాసనం మీద కూర్చుంటే చాలు. ఆ తరువాత వారసుల్ని కొనుక్కోవచ్చు, అద్దెకు తెచ్చుకోవచ్చు, దత్తత కూడా తీసుకోవచ్చు. ఇవన్నీ జరగాలంటే మీరు సింహాసనం మీద కూర్చోవాలి. నువ్వు గాయత్రి అన్న తన కుటుంబం అన్న ఎందుకింత ఆసక్తి చూపుతున్నావు? ఎందుకు మాటి మాటికి గాయత్రి గురించి మాట్లాడతావు? తన ఇంటికి వెళ్ళాలనుకుంటావు? గాయత్రి ఒక రాజద్రోహి. ఒక రాజద్రోహి మీద ఇంత దయ ఎందుకు? తను నీకేమవుతుందని? నాకైతే ఏం కాదు గాని గప్పట్ల నీకు అంతా గాపిల్లనే అనిపిస్తుండే. నువ్వు నీ గుండెల్లా రాయి పెట్టుకున్నావేమో, కానీ నాకు ఇంకా కూడా ఈడ గుండె ఉన్నది. అందుకోసమే నేను నీ బదులు అడిగిపోతున్నా. నువ్వెక్కడికి వెళ్ళకూడదు. సరే, నీ మాట ఒప్పుకుంటే గాయత్రి ద్రోహం చేసింది, కానీ వాళ్ళమ్మ ఏం తప్పు చేయలే కదా రాజా సాహెబ్. గాయత్రి ఏం చేసిందో మంచో చెడో గా పిల్లతోనే పోయే. ఆ పిల్ల చేసిన తప్పుకి శిక్ష నువ్వు వాళ్ళ అమ్మకెందుకు వేస్తున్నావు? రాజా సాహెబ్ అమ్మ ఎవ్వరికైనా అమ్మని. నాకెరకనే నీకు మీ అమ్మన్నా గట్లనే ఆమె చూపించే ప్రేమన్నా లెక్కలేదు. కానీ నాకున్నది రాజా సాహెబ్, అందుకు నేను పోయి తీరుతా.
నీకు మీ అమ్మ బాధ సమజ్ కాదు. ఇక గాయత్రి వాళ్ళ అమ్మ బాధ ఎట్లా సమజ్ అవుతుంది? నువ్వు ఒక పని చెయ్యి, నువ్వు నీ సింహాసనం మీద కూర్చో, రాజ్యాన్ని నేర్కో. నేను మాత్రం పోతున్నా. ఏది ఎలా ఉన్నప్పటికీ శ్రాద్ధం లడ్డూలు చాలా తియ్యగా ఉంటాయి. పెదనానమ్మా, పిచ్చెక్కిపోతోంది కదూ లడ్డూలు చూడగానే. అంత ఇష్టమా నీకు లడ్డూలు? చెప్పు, నీ శ్రాద్ధానికి ఎలాంటి లడ్డూలు చేయించమంటావు? బందర్ లడ్డూలా, బూందీ లడ్డూలా, రవ్వ లడ్డూలా? మేము చాలా ఘనంగా జరిపిస్తాం నీకు శ్రాద్ధం. నువ్వు మా చేతిలో చురకత్తివి. ఇప్పుడు నీకు తుప్పు పట్టింది. మాది రాజవంశం అని మర్చిపోకు. మేం చురకత్తిని గోడ మీద వేలాడదీయం. వీలైతే దాన్ని ఉపయోగించుకుంటాం, లేదంటే దాన్ని పారేస్తాం. నేను చెప్పదలుచుకుంది అర్థమైందా? ఓంతమ్మా, మూతికి ఏమంటించుకున్నారు ఇలాగా? లడ్డు కొంచెం కొంచెం తినాలి కదా. గంట గడ్డం పడితేనో ఊపిరి ఆగిపోతుందని తెలుసుకో. సారీ 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 సారీ. ఈ పిచ్చి ముసలిది కోరికంతా చంపేసింది. ఎక్కడికి వెళ్తున్నావు? తనొక్కతి మాత్రమే వెళ్ళట్లేదు, మేం కూడా వెళ్తున్నాం. గాయత్రి వాళ్ళ ఇంటికి. రాణా గారు గాయత్రి వాళ్ళ ఇంటికి వెళ్ళారంటే విషయం తెలిసిపోతుంది. ఇదంతా నాటకం అని అర్థమైపోతుంది. రాణా గారు, మీకు వెళ్ళాలనుంటే తప్పకుండా వెళ్ళండి. కానీ అసలే మీరు లక్ష్యరాజ్ పోయినందుకు బాధపడుతున్నారు. మరి అక్కడికి కూడా వెళ్ళారంటే మీరు మరింతగా కృంగిపోతారు. అదే కాక మేమే స్వయంగా అక్కడికి వెళ్ళి ఆవిడ్ని కలిసి వస్తున్నాం. పట్నం డాక్టర్ గారి మందులు కూడా తెప్పించాం. ఇప్పుడు ఆవిడ ఆరోగ్యం చాలా మెరుగ్గా ఉంది. అలా అయితే ఇక మహల్ నుండి వేరెవరూ వెళ్లాల్సిన అవసరం ఏమీ లేదు. ఇక మేము వెళ్ళము, నువ్వు వెళ్ళవు. జీవితంలో ఎప్పుడైనా కష్టాలు వస్తే అప్పుడు ఈ మద్యమే తోడుంటుంది. మద్యం సమాధానం ఇస్తుందా? సమాధానం కాదు, కష్టాలు మర్చిపోయేలా చేస్తుంది. ఈ ముసల్దానికి 2 గుక్కలకే తలకెక్కింది. మరో మాట, రానాగారు మందులు వేసుకునేందుకు ఒప్పుకోవడం లేదు. శీర్షాసనం వేస్తున్నారు. ప్రపంచమే తలకిందులుగా ఉంది పిల్ల. నేరుగా చూడాలంటే తలకిందులు కాక తప్పదు. గంగాజలం తాగాల్సిన వయసులో మద్యం తాగితే ఇలాంటి తిక్క తిక్క మాటలే మాట్లాడతావు ముసలి.
ఎలా నవ్వుతుందో చూడు. ఉదయం కరవడానికి మీద పడింది. అన్నట్టు ఉదయం జరిగిన దానికి మరోసారి సారీ. మేం కాస్త పరధ్యానంగా ఉన్నాం. మాకెందుకు అనిపించింది గాయత్రి బతికే ఉందని. గాయత్రి బతికే ఉందా? చినరాజా వారు చనిపోతూ మాకిదే చెప్పారు. కానీ అప్పుడు మేము అనుకున్నాం చినరాజా వారు మత్తులో ఉన్నారని. లేదంటే అమ్మ ఆరోగ్యం బాలేదని విన్నాక కూడా గాయత్రి ఏమీ చెయ్యనే లేదు. ఇలా జరిగే అవకాశం లేదు. ఒకవేళ గాయత్రి మహల్లో ఉండుంటే ఏదో ఒకటి చేసేది కదా, అవునా? ఒకవేళ తను మహల్లో ఉండుంటే ఏదో ఒకటి చేసి తన్ని వెతికి పట్టుకుంటాం. మా గురించి దానికి తెలియదు. సావిత్రి, అన్నం తినవా? నువ్వు పోకగా నేను ఇప్పుడే వస్తా. సరే అయితే. అయ్యో భగవంతుడా, నేను ఇంకాస్త బొగ్గు తీసుకొచ్చుకోవాలి. పెద్దరాని అమ్మా, ఇంకా తీసుకురా. ఏమాత్రం నష లేదు. అరే, నీకెవరి దిష్టి తగులుతుందని నువ్వు అలా మొహం కప్పుకొని తిరుగుతున్నావు? మీ తమ్ముడిని తీసుకుని ఎక్కడికి వెళ్తున్నావు? తమ్ముడా? మీ తమ్ముడు బొగ్గు. అది బొగ్గు అయిపోయినుండే. నా వంట నేనే సొంతంగా చేసుకుంటా కదా, గందుకే బొగ్గు తెచ్చుకోనికే పోయినా. అదంతా సరే కానీ ఈరోజు ఆమిరికోట్లో ఉన్న సిగ్గంతా నీలోకి ఎలా చేరింది? ఇంతకు ముందెప్పుడు నువ్వు ముసుగు వేసుకోలేదు కదా. పోనీలే, మంచి పని చేశావు. ఇలాంటి మొహం కప్పుకొని ఉండటమే మంచిది. పెద్దరాని అమ్మా, ఎంత ఆలస్యం చేసావే? అది ఆ నల్ల మొహం పిల్లి దారికి అడ్డం పడింది. నల్ల మొహం పిల్ల? సావిత్రి పెద్దరాని అమ్మా. మాకు దాన్ని చూస్తేనే ఒళ్ళు మండిపోతుంది. ఎప్పుడు రానాగారు చుట్టుపక్కలే తిరుగుతూ ఉంటుంది. అయినా రానాగారు కూడా దాన్ని వేలు పట్టుకుని ఇలా 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 తిరుగుతూ ఉంటారేంటి? ఈ వేళ్ళకి ఏమంటుకుంది? అదే ఆ అమావాస్య జాబిలుంది కదా సావిత్రి, బొగ్గు తీసుకొని వెళ్తోంది. అదే అంటుకొని ఉంటుంది.
అమ్మ, ఏంటి మీరు చేస్తున్న పని? మిమ్మల్ని మీరు ఎందుకు కొట్టుకుంటున్నారు? మేము ఉన్నాం కదా మీ సేవకి. మాతో చెప్పండి, మేం మీకు సాయం చేస్తాం. మిమ్మల్ని మీరు సొంతంగా కొట్టుకునే అవసరం ఏం లేదు పెద్దరాని అమ్మ. మేము ఉన్నాగా, మేము మిమ్మల్ని కొడతాం. ఒళ్ళు దగ్గర పెట్టుకో. ఎక్కడికి వెళ్తున్నావు? తనొక్కతి మాత్రమే వెళ్ళట్లేదు, మేం కూడా వెళ్తున్నాం. గాయత్రి వాళ్ళ ఇంటికి. ఈ ఆలోచన మమ్మల్ని ఇబ్బంది పెడుతోంది. తల్లి దుర్గమ్మ, ఇలా జరగడం సాధ్యమేనా? ఒకవేళ నిజమే అయితే మేం వెంటనే తెలుసుకుంటాం.